హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ బర్డ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే సోలార్ ప్యానల్ వాటర్లో పడితే ఏమవుతుంది, అండ్ అలాగే ఒకవేళ వర్షం ఉన్నప్పుడైనా సరే మనకు బ్యాక్ సైడ్ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్ మీద ఈ యొక్క వర్షం పడినా వాటర్ పడినా సరే ఏమవుతుందో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వర్క్ అవుతుందా లేదా అనే విషయాన్ని. ఒకవేళ మీకు ఎవరికైనా డౌట్ వచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఎంతో కొంత అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఇంకా వీడియో లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎటువంటి డిలే చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, ముందుగా సోలార్ ప్యానల్ చూసినట్లయితే మనకి లైట్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ ఎనర్జీగా అయితే కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ వాటర్ కనుక పడినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇక్కడ ఒకవేళ సోలార్ ప్యానల్ మీద ఉన్న గ్లాస్ కనుక బ్రేక్ అయ్యి వాటర్ కనుక వెళ్తే అప్పుడు మనకైతే కొద్దిగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కొన్ని ఇన్సిడెంట్స్లో ఏమవుతుందంటే అది కూడా పార్షియల్గా వర్క్ అవ్వదు, కొన్ని ఇన్సిడెంట్స్లో టోటల్గా అయితే వర్క్ అవ్వకుండా పోవచ్చు. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి బ్రేక్ అయిన సోలార్ ప్యానల్ మీద ఒకసారి అయితే టెస్ట్ చేశాను. ఎలక్ట్రిసిటీ అయితే మనకైతే వస్తుంది, కాకపోతే కొద్దిగా తక్కువ అయితే జనరేట్ అయితే అవుతుంది. సో ఇది ఫైనల్గా అయితే జరిగింది. అండ్ అలాగే వాటర్ అంటే వర్షంలో కూడా ఇది ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుందా లేదా అని చెక్ చేశాను. మనకి ఎందుకంటే రైనీ సీజన్స్లో వాటిలో ఏంటంటే మనకు సన్లైట్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. అటువంటిప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ అయితే జనరేట్ అవుతుంది కదా. అప్పుడు అదేవిధంగా వర్షం పడినప్పుడు ఏమైనా సోలార్ ప్యానల్ మీద డ్యామేజ్ అవుతుందని ఒకసారి అయితే చెక్ చేశాను. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ అలాగే మ్యాక్సిమం ప్రతి సోలార్ ప్యానల్ వచ్చేసి వాటర్ ప్రూఫ్స్ అయితే వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మెయిన్గా ఏంటంటే మన సోలార్ ప్యానల్ తీసి మళ్ళీ పెట్టుకోవడానికి అయితే ఏమి ఉండదు కదా. మనం ఒకసారి కనుక ఇన్స్టాలేషన్ చేసినట్లయితే అది ఇంకా నాన్ స్టాప్ అయితే ఉంటుంది. సో మార్నింగ్ పూట పెట్టేసుకొని మళ్ళీ ఈవినింగ్ రిమూవ్ చేసే విధంగా అయితే ఉండదు సోలార్ ప్యానల్. మాక్సిమం వచ్చేసి సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్ అంటే ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో కాబట్టి మనకు ఇది వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈవెన్ వాటి మీద చిన్న చిన్న బ్రిక్స్ కానీ ఏమన్నా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరి హార్డ్గా పైన ఉన్న గ్లాస్ టెంపర్ గ్లాస్ అనుకోండి, లేదా స్ట్రాంగ్ గ్లాస్ అయితే ఉంటుంది ప్రొటెక్ట్ చేయడానికి. ఆ గ్లాస్ కనుక బ్రేక్ అయినట్లయితే మాత్రం ఆ తర్వాత కొద్దిగా ఛాన్స్ అయితే ఉంటాయి సో ఈ యొక్క సోలార్ ప్యానల్ డ్యామేజ్ అవ్వడానికి. ఓవరాల్గా మ్యాక్సిమం సోలార్ ప్యానల్స్ వచ్చేసి పైన గ్లాస్ కోటింగ్ అయితే ఉంటుంది అండ్ అలాగే వాటర్ ప్రూఫ్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న వైర్స్ కూడా మీరు చూసినట్టయితే మనకు సోలార్ ప్యానల్ నుంచి వచ్చి ఆ కరెంట్ వచ్చేసి మనకు డీసీ కరెంట్ అయితే ఉంటుంది. ఈవెన్ రెయిన్ డ్రాప్స్ పడినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓవరాల్గా సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్లో చూసినట్టయితే ఈ యొక్క సోలార్ ప్యానల్ కాకుండా ఆ తర్వాత మనకు ఛార్జ్ కంట్రోలర్ కానివ్వండి, సో సోలార్ ఇన్వర్టర్ కానివ్వండి, వీటి మీద కనుక వర్షం పడినట్లయితే మాత్రం ఎంటైర్ మనకి సోలార్ ప్యానల్ ఇన్స్టాలేషన్లో ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను చెప్పింది ఓన్లీ సోలార్ ప్యానల్ వరకు మాత్రమే, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ఇన్బిల్డ్ మనకు వాటర్ ప్రూఫ్ అయితే వస్తుంది సోలార్ ప్యానల్. కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా డౌట్ ఉన్నట్లు మాత్రం ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అయింది అనుకుంటున్నాను. ఓవరాల్ ఇదే ఫ్రెండ్స్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.